పత్రికలో వార్త వచ్చిందంటే ఖచ్చితంగా నమ్మేవాళ్ళం. ఇప్పుడు ఏది నిజమో మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటే గాని తెలియదు. కాకపోతే కొన్ని ముఖ్యమైన అంశాలు మనం ప్రస్తావించుకోవాలి. ఈనాడు ప్రొజెక్ట్ చేసినటువంటిది మిమ్మల్ని చంపితే దిక్కెవర్రా అంటూ జనసేన వాళ్ళ మీద దాడి చేశారన్నట్టుంది. ఇది చాలా దారుణమైన విషయం. నిజమైతే మాత్రం పోలీసులు దీని మీద సమాధానం చెప్పాలి. మిమ్మల్ని చంపితే మీకు దిక్కెవరు, పవన్ కళ్యాణ్ వస్తాడా, బ్రహ్మారెడ్డి ఏమైనా చేస్తాడా, ఓట్లు ఎలా వేస్తారో చూస్తాం, మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరంటూ వైకాపా నేతలు జనసేన కార్యకర్తలపై దాడికి పాల్పడమే కాకుండా వాళ్ళ కారును ధ్వంసం చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల నుంచి సొంతూరు మించాలపాడు వెళ్తున్న నలుగురు జన సైనికుల మీద అర్ధరాత్రి అడ్డుకాసి అత్యాత్నానికి పాల్పడిన ఘటన గురువారం దుర్గి మండలంలో జరిగింది. బాధితులు పోలీసుల కథనం ప్రకారం దుర్గి మండలం మించాలపాడు గ్రామానికి చెందిన పసుపులేటి ప్రసాద్ ఇటీవల జనసేన పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యన ఒక కారు కొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బ్రహ్మారెడ్డి ప్రచార కార్యక్రమాల్లో మించాలపాడు గ్రామానికి చెందిన జనసేన నాయకులు చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నెల 15 బొప్పూళ్ళలో జరిగిన ప్రజాగళం సభకు గ్రామం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వెళ్లారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని దుర్గి మండలం జంగమహేశ్వరపాడుకు చెందిన వైకాపా నేతలు వాళ్ళ మీద గుర్రుగా ఉన్నారు. అదను చూసి దాడి చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. అందులో భాగంగా గురువారం రాత్రి మాచర్ల నుంచి మించాలపాడుకు జనసేన కార్యకర్తలు పసుపులేటి ప్రసాద్, సింగంశెట్టి మధు, పసుపులేటి హనుమంతరావు, దాసరి చెన్నయ్య కారులో వెళ్తుండగా అర్ధరాత్రి కారు జంగమహేశ్వరపాడుకు చేరుకోగానే చేతిలో రాళ్లు పట్టుకుని సుమారు 20 మంది దాడికి పాల్పడ్డారు. మొదట కారు అద్దంపై రాయి పడగానే కారులో ఉన్న వాళ్ళు భయపడి ఒక్కసారిగా స్టీరింగ్ను పక్క తిప్పారు. దీంతో మురుక్కాలలో కారు దూసుకెళ్ళింది. కారు ఆగ్గానే రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడులు చేయడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. కారులో నలుగురు బయటకు దిగ్గానే బెదిరిస్తూ కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో పోలీస్ గార్డు ఉన్న రక్షించే ప్రయత్నం చేయలేదని బాధితులు తెలిపారు. రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉండి ఉదయం మాచర్ల ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందారు. వైకాపాకు చెందిన ఊరిబండి మొన్నయ్య, యోగయ్య, రాజారావు, అశోక్ సహా 20 మంది దాడికి పాల్పడ్డట్టు బాధితులు చెప్పారు. ఈ కేసులో 20 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు సిఐ చనమల్ల చెప్పారు. అంటే ఖచ్చితంగా నిజమే, వాళ్ళు దాడి చేశారు అన్నటువంటిది. ఇలాంటి ఘటనలే పల్నాడుని రక్తసిక్తం చేసేటటువంటి దారుణాలు మళ్ళీ వెలుగు చూస్తే అంతకంటే అరాచకం మరొకటి ఉండదు.